జేఎన్టీహెచ్ వన్ టైమ్ ఛాన్స్ సప్లీ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు కాలేజీల్లోకెళ్ళి అఫిలియేటెడ్ అయినా అటానమస్‌లో అయినా అది ఏ కోర్స్ అయినా కానివ్వండి. యూజీ అయినా, పీజీ అయినా. ఒకవేళ ఛాన్సెస్ అయిపోయిన తర్వాత ఛాన్సెస్ అయిపోవడం అంటే ఏంటి? కాలేజీలో యూనివర్సిటీ నోటిఫికేషన్ వేసినప్పుడు ఆ నోటిఫికేషన్‌లో ఆ నంబర్‌లు అంటే ఆ జాయినింగ్ ఇయర్‌లు ఆ రెగ్యులేషన్‌కి సంబంధించినవి కనపడకుండా పోవడం అన్నమాట. అంటే పిలవటం మానేయటం. సో ఇక కాలేజీలో రాసే ఛాన్స్ ఉండదు. అటానమస్ వాళ్ళైనా, అఫిలియేటెడ్ వాళ్ళైనా. అప్పుడు కండక్ట్ చేసేది వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్. ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడుంటాయి? జనరల్‌గా వచ్చేసరికి 2 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు ఏ రెగ్యులేషన్స్ యాడ్ కాబోతున్నాయి? వీటి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలామంది అడుగుతా ఉన్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే చెప్పాను కదా! వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతాయన్నమాట. మొన్న రీసెంట్‌గా జనవరిలో వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి జరిగినాయి 2025లో. అయితే ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ అనేవి మీరు యూనివర్సిటీకి పోయి రాసుకోవాలా. కానీ కాలేజీ ఫీజు మీ కాలేజీలో కట్టుకోవచ్చనమాట. అది ఎగ్జామ్ ఫీజ్ అనేది మీ కాలేజీలో కట్టుకోవచ్చు. నో ప్రాబ్లము. అయితే ఏంటంటే ఇక మీకు వచ్చేసరికి రీసెంట్‌గా R18 రెగ్యులేషన్ వాళ్ళలో 2 జాయినింగ్స్‌ని వీళ్ళు ఎలిమినేట్ చేయడం జరిగింది కాలేజీలో రాసేదానికి. అంటే ఛాన్సెస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. 2019 జాయినింగ్ బ్యాచ్, 2018 జాయినింగ్ బ్యాచ్ వీళ్ళు. అసలు ఇంకో ఛాన్స్ అన్నా వస్తదనుకున్నారు గానీ అది కూడా రాలేదు. దానికన్నా ముందు R16 రెగ్యులేషన్ వాళ్ళు, ఇక R15, R13 ఈ పాత రెగ్యులేషన్ వాళ్ళందరూ కూడా ఆర్ఆర్ వరకు పిలవటం అయితే జరుగుతుందండి. అందరూ కూడా యూనివర్సిటీకి పోయే రాసుకోవాలి. అయితే బీఫార్మసీకి వచ్చేసరికి R17 రెగ్యులేషన్ ఈ 2 రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి కూడా ఈ వన్ టైమ్ ఛాన్స్‌లో పోయాయి. అంతకుముందు రెగ్యులేషన్ వాళ్ళు ఇంతేనన్నమాట సేమ్. వన్ టైమ్ ఛాన్స్‌లో రాసుకోవాలి. ఇక ఫ్యూచర్‌లో మళ్ళీ కాలేజీలో రాసుకునే పరిస్థితి ఉంటదా అంటే ఇక ఉండదండి. ఇక యూనివర్సిటీలో రాసుకోవాలి. ఒక సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత 10+2 అయిపోయిన తర్వాత ఇక ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి త్వరలో కండక్ట్ చేయనుంది జేఎన్టీహెచ్. ఓకేనా? ఇదండి ఓవరాల్‌గా వన్ టైమ్ ఛాన్స్‌కి సంబంధించిన అప్డేట్. ఎవరెవరు అర్హులు, ఎవరెవరు రాయనున్నారు, ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎందుకైనా మంచిది.